వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి మహానుభావులందరికీ కూడా సాదర నమస్కారములు. ఈ ప్రపంచ బాలల తెలుగు మహాసభలను మా విద్యాలయంలో ఏర్పాటు చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు దానికి సంబంధించి ఒక ప్రణాళిక మనం ఇక్కడ తయారు చేసుకోవాలి అని చెప్పి మా మేనేజ్మెంట్ వారు మాకు తెలియజేసినప్పుడు నిజంగా చాలా ఆనందం కలిగింది. అంటే వారు చెప్పినట్టుగా దానికి కావలసినటువంటి ఫైనాన్స్ చాలా పెద్ద విషయం, అది మాకు అందుబాటులో ఉండేది కాదు కాబట్టి దానికి నాకు సంబంధం లేదు కనుక తెలుగు భాష అభివృద్ధి చెందుతుంది అంటే మాత్రం చాలా ఆనందం కలిగింది. దాన్ని ముఖ్యంగా పిల్లలకి నేర్పించడం అనేటువంటిది అది నా చిరకాల కోరిక. ఎందుకంటే మనం ఎంతోమంది పిల్లలు చూస్తుంటాం ఈ రోజుల్లో, కనీసం బస్ స్టాండ్కి వెళ్తే బస్సు మీద బోర్డు చదువుకోవటం కూడా వాళ్ళకి చేతగా, ఏ బస్సు ఎటుపోతుందో తెలియదు వాళ్ళకి. అంత ఘోరమైన పరిస్థితి ప్రస్తుతం. ఇక మనం చదువుకున్నామని చెప్పుకోవటంలో ఏమీ గొప్పతనం ఉంది చెప్పండి? కనీసం ఏ ఊరికి బస్సు వెళ్తుందో మనకే తెలియనప్పుడు అలాంటి పిల్లలు మనకు ఉన్నారు అని చెప్పుకోవటం గొప్పతనమా, అది లేకపోతే మన తక్కువతనమా? అది అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని దాన్ని బాగా గ్రహించినటువంటి గజల్ శ్రీనివాస్ గారు ప్రస్తుతం కేవలం తెలుగు బాలల కోసమే ఒక ప్రపంచ తెలుగు మహాసభలు పెడితే ఎంత బాగుంటుంది అనే ఒక ఆలోచన చేయటం నిజంగా అభినందించదగిన విషయం. దానికి ఈ స్కూల్ వేదిక కావటం, ఆ స్కూల్కి నేను ప్రిన్సిపల్గా ఉండటం, ఇవన్నీ కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి విషయాలు. ఎవరు ఏ ఫైనాన్స్ చేసినా ఏం చేసినా చివరికి పనిచేయాల్సింది మేమే కాబట్టి ఆ రకంగా దీనిలో మేము సంపూర్ణంగా భాగస్వాములు అవుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక ఈరోజు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి విశిష్టమైన వ్యక్తుల గురించి, వారు తెలుగు భాషకు చేసినటువంటి మహోన్నతమైన సేవ గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని, దానికి సంబంధించి ఒక మంచి సావనీర్ ఒక జ్ఞాపికని వారు ఈ విధంగా తయారు చేయాలి అని చెప్పి సంకల్పించుకొని దానికి అంగంగా ఈ సదస్సులు ఏర్పాటు చేయటం నిజంగా చాలా ఆనందించదగిన విషయం. అందిస్తూ ఈరోజు కార్యక్రమానికి ముఖ్య సంచాలకులు అనేదో 2 పేర్లు వేశారు మాకు. ఇక్కడ మా సంచాలకత్వం అంతా కూడా మీ అందరికీ సరైనటువంటి ఆతిథ్యం ఇవ్వటం వరకు కూడా ఉన్నది కనుక దయచేసి మీరు అందరూ కూడా అన్ని సదుపాయాల్ని సరిగ్గా వినియోగించుకోమని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మార్నింగ్ 9 o'clockకి మీకు బ్రేక్ఫాస్ట్ అక్కడ అరేంజ్ చేయడం జరిగింది, కానీ చాలా తక్కువ మంది వచ్చారు. ఓకే సార్. ఆంధ్రమేవ జయతే. ఇవాళ ప్రకాశం జిల్లా తెలుగు వెలుగులు, ప్రకాశం జిల్లాలో ఇక్కడ జన్మించి తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి, తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సారస్వతాన్ని సుసంపన్నం చేసినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా స్మరించుకునే దిశగా ఒక సదస్సుని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. రేపు డిసెంబర్ 5, 6 తారీఖుల్లో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు బాలల కోసం, బాలల చేత నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమానికి సన్నాహాల్లో భాగంగా ఈ ప్రకాశం జిల్లాలో ఉద్భవించినటువంటి ఎంతోమంది మహనీయుల్ని, ఎక్కడెక్కడో ప్రపంచంలో 50 దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రతినిధులు అందరూ కూడా ఈ ప్రకాశం జిల్లాలో ఎంతమంది మహానుభావులు ఉదయించారా అన్న విషయాన్ని వారికి తెలియజేయాలని, ఈ ప్రకాశం జిల్లా తెలుగు వెలుగులు ఒక పుస్తకాన్ని తీసుకురావాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఒక 26 మంది ప్రముఖులు తెలుగు వెలుగులు మీద సదస్సు జరగబోతుంది. మరలా వచ్చే మాసంలో మరొక 26 మంది మీద జరుగుతుంది. ఒక 100 మంది తెలుగు వెలుగులతోటి ప్రకాశం జిల్లా తెలుగు వెలుగులు అనేటువంటి బృందాన్ని మనము డిసెంబర్ 5వ తారీఖు నాడు మనం ఆవిష్కరించుకోబోతున్నాం. అందరికీ కూడా ముఖ్యంగా బాలలు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎక్కడెక్కడైతే గొప్ప టాలెంట్ ఉందో
ప్రావీణ్యం ఉందో కళలో కానీ సాహిత్యంలో కానీ వారందరూ కూడా బాలల ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడానికి స్వాగతం పలుకుతున్నాను, మీకు మనవి చేస్తున్నాను. మీ గజల్ శ్రీనివాస్, నమస్కారం. ఓకే.